శ్రీకాకుళం జిల్లాలో ఒక వింత దర్శనమిచ్చింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ సమీపంలోని ఎర్ర చెరువులో కొన్ని పసుపు పచ్చని కప్పలు దర్శనమిచ్చాయి. సుమారు 50 వరకు కప్పలు కనిపించాయి. భారీ వర్షాలు పడిన తర్వాతే ఇలాంటి కప్పలు కనిపిస్తాయంటున్నారు స్థానికులు. ఈ పసుపు పచ్చ కప్పలు కనిపిస్తే మంచిదన్న ప్రచారం కూడా లోకల్ గా జరుగుతోంది. ఎండిపోయిందని పార్ల పైదని పార్ల ఇంతవరకు ఇప్పుడు చూడలేదు. పసుపు తోలిక కప్పల్ని ఒక్కొక్కటి 1/2 కేజీ కేజీ దాకా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు బట్టి తిరిగినా కానీ చెరువులో అలాంటి కప్పలు ఇప్పుడు చూడలేదు. ఇదే చూడడం ఏంటి మరి ఎంత అనుకోను కుర్రల నుంచి ఇప్పుడు లేని ఇలా కప్పలు దిగినాయి అనుకుని మామూలుగా నేచురల్ వాళ్ళు ముగిస్తుంది దాన్ని. ఇది పరిస్థితి. ఎన్ని కనిపించుంటాయి మీకు? మాక్సిమం 50-100 ఉంటాయి. అంత ఒకటే రంగు, పసుపు రంగు అన్ని ఒక దగ్గరే ఉంటాయి. నీరు ఉండాలి కానీ అన్ని ఒక దగ్గరే ఉంటాయి. మీకు అలాగే కప్పులో కనబడుతుంది పసుపుగా రంగులుగా. ఇప్పుడు మనం చూడలేదు, ఈ మధ్య దిగాయి. అంటే చెల్లు అంటే ఉంటాయి, దొంగలు అంటే గట్టిగా అది మరి ఇప్పుడు కనబడదు. మోహన్ పడితే పడతాయి, కొన్ని చచ్చిపోతాయి, కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? ఒక్కోటి ఏ రంగు ఉంటుంది? ఎంత సైజు? పసుపు కేజీ వేసి పడుతుంది. ఒక 1/2 కేజీ 1 కేజీ పెద్ద చిన్న పడుతుంది. ఎక్కర్లేదు తామరకి ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు లేదు, ఇప్పుడు ఈ చెరువుకు వచ్చేయండి. మామూలుగా ఏట ఈ చెరువు నీరేనే చేపలెట్ సాగు చేస్తారు. చేపలెట్ లేవు, చెరువులో నీరు ఉండదు. మరి ఆ మొదలు కూడా పారు నీరు ఎండలు ఉంటే అలా ఉండదు. ఎండిపోయిందని పార్ల పైదని పార్ల దొరికాడు.